ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, వాళ్ళేంటో తెలుసు కూడా ఇంకా పెళ్ళంటారేంటి? వాళ్ళకి డబ్బు లేకపోతే పెళ్లి ఆపేస్తానని నువ్వెలా అనుకున్నావే? అదేంటమ్మా, అతను ఫ్రాడ్ అని తెలిసి కూడా మీరు? ఎస్, అతను ఫ్రాడే అయ్యుండొచ్చు. తన అవసరాల కోసం అప్పులు చేసి ఉండొచ్చు, మోసాలు చేసి ఉండొచ్చు. కానీ ఈ అమ్మాయి ఏం తప్పు చేసింది? పెళ్ళైతే ఈ ఇంట్లో ఉండేది ఈ శ్వేత గాని వీళ్ళు కాదు కదా. వాళ్ళ బ్రతుకులు పాడైపోయినా తన కూతురు బ్రతుకు బాగుండాలని నా దగ్గర ఒక చిన్న అబద్ధం చెప్పారు. నిజానికి వాళ్ళు దాచకుండా వాళ్ళ పరిస్థితి ఏంటో నాతో చెప్పుంటే అసలు ఈ గొడవే ఉండేది కాదు. అంటే ఏంటమ్మా నువ్వు చెప్పేదే? వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలిసినా కూడా ఈ పెళ్లి చేస్తానంటావు నువ్వు? సలక్షణంగా. నేనీ పెళ్లి చేస్తుంది వాళ్ళు ఆస్తి పరులని కాదు, ఈ గుండమ్మ చేసిన పని నచ్చక. దీని కారణంగా నాకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోలేక, ఇది నా కళ్ళ ముందు ఉండటం ఇష్టం లేక, మీ అందరికీ ఇదివరకే చెప్పాను, లోకేశ్వరి ప్రెగ్నెన్సీ పోవడానికి కారణమయ్యి నా ఇంటి వారసులు రాకుండా చేసిన దానికే ఈ పెళ్లి. ఆ తప్పుకి దీనికి నేను విధించిన శిక్షే ఈ పెళ్లి. నిర్మల వాళ్ళు నాకు కేవలం అబద్ధం మాత్రమే చెప్పారు, కానీ ఇది వారసుణ్ణి పొట్టన పెట్టుకుంది. నా దృష్టిలో వాళ్ళు చేసింది తప్పు, ఈ గుండమ్మ చేసింది నేరం. తప్పుకి క్షమాపణ, నేరానికి శిక్ష. ఈ పెళ్లి అనుకున్నట్టే అనుకున్న ముహూర్తానికి జరుగుతుంది. చూడండి సుబ్బారావు గారు, ఈ ఆనందరావు గారు మీకు ఇవ్వాల్సిన డబ్బుల్ని నేను పంపిస్తాను. మీరిక బయలుదేరచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.